అంబేద్కర్ భారతమాత కన్నబిడ్డలలో సుప్రసిద్ధుడు. ఐపీఎస్ కేవీ మురళీకృష్ణ. అంబేద్కర్ భారతమాత కన్నబిడ్డలలో సుప్రసిద్ధుడని 16వ బెటాలియన్ కమాండెంట్ ఐపీఎస్ కేవీ మురళీకృష్ణ అన్నారు. విశాఖ బక్కనపాలెం 16వ బెటాలియన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాతగా పేరుగాంచిన అంబేద్కర్ భారతమాత కన్నబిడ్డలలో సుప్రసిద్ధుడని, అంబేద్కర్ నిరుపేద కుటుంబంలో పుట్టిన తన ప్రజ్ఞా ప్రభావాలతో స్వయం కృషితో అత్యుత్తమ స్థానాన్ని అలంకరించిన మహామనిషి, గొప్ప మానవతావాది, మహోన్నత విద్యావేత్త, మేధావి, తాత్వికుడు, గొప్ప దేశభక్తుడు. ప్రపంచ రాజ్యాంగ చరిత్రలన్నిటినీ అవలోకించి భారతదేశమునకు అత్యుత్తముగా రాజ్యాంగాన్ని రచించి అందించిన మహనీయుడు. దేశంలో అణగారిన వర్గాల హక్కుల కోసం జరిగిన పోరాటాలను ముందుండి నడిపించిన మహోన్నత వ్యక్తి అని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితం భావి భారత తరాలకు ఆదర్శప్రాయమని, స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు వి నారాయణరావు, బి రామకృష్ణ, యూనిట్ మెడికల్ ఆఫీసర్ మరియు ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు మరియు బెటాలియన్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. అలాగే సంస్కృతి ఉన్నటువంటి మనం భారతదేశంలో పుట్టినందుకు అందరం గర్విస్తాం. కానీ భారతదేశం కూడా అలా మనలాంటి ఎంతమందిని ఇక్కడ అందించిన, భారతదేశంలో పుట్టిన కొంతమందిని చూసి భారతమాత కూడా గర్వించేటటువంటి సందర్భం ఏదైనా ఉందంటే దానిలో